తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకరి ప్రాణం తీసింది వివాహితర సంబంధం. మైనర్తో సంబంధం పెట్టుకున్నాడు సమ్మయ్య. ట్యాప్ చేసి బాలిక బంధువులు అతన్ని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. స్తంభానికి కట్టేసి అతన్ని చితకబాది చంపినట్లుగా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒక వివాహేతర సంబంధం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. మైనర్ బాలికతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిని ఆమె బంధువులు ట్యాప్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత అతన్ని సిమెంట్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టడంతో సమ్మయ్య అనే 40 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జాడి సమ్మయ్యది ఏటూరు నాగారం మండల కేంద్రం. వృత్తిరీత్యా ఆయన ఎలక్ట్రీషియన్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. అతనికి వివాహం అయింది. భార్యతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు ఇతనికి. అయినప్పటికీ కూడా సమ్మయ్య కొన్ని రోజులుగా పెడదోవ పట్టాడు. గత కొంతకాలంగా లాలాయిగూడెం గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు ఇతను. కొద్ది రోజులుగా ఇద్దరు రహస్యంగా ఈ ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ఇంట్లో కూడా తీవ్రమైన గొడవలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో సమ్మయ్య తండ్రి సైతం ఈ గొడవలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా కూడా మనకి సమాచారం ఇప్పటి వరకు ఉన్న దాన్ని బట్టి చూస్తే, ఈ క్రమంలో నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేరు, అందరూ ఊరెళ్లారని జాడి సమ్మయ్యకు ఫోన్ చేసిన యువతి ఇంటికి రమ్మనడంతో సమ్మయ్య నిన్న సాయంత్రం హోండా బైకుపై లాలాయిగూడెం గ్రామానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అప్పటికే బాలిక బంధువులు మాటు వేసి సమ్మయ్యను పట్టుకున్నారు. ఆగ్రహంతో సమ్మయ్యను గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టడంతో సమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా కూడా సమ్మయ్య ఇంట్లో సైతం గొడవలు జరుగుతూ ఉన్నట్లుగా కూడా తండ్రి చెప్తూ ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. నిన్న ఎవరూ లేని టైంలోనే ఆ బాలిక ఇంటికి రమ్మన్న నేపథ్యంలోనే సమ్మయ్య ఆదివారం సాయంకాలం అంటే TS 25A7666 అనే నెంబర్ గల హోండా ద్విచక్ర వాహనంపై లాలాగూడెం గ్రామానికి రాగా అప్పటికే మాటు వేసి ఉన్న బంధువులైతే యువతి బంధువులైతే సమ్మయ్యని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఆగ్రహంతో సమ్మయ్యను గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై స్థానిక పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది.